హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మహాలక్ష్మి చక్రి మీద కోపంతో వెళ్ళి గుడిలో కూర్చుంటుంది. ఇక చక్రి ఊరంతా వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరికి కూడా వెళ్తాడు. ఇక చక్రిని చూసిన మహాలక్ష్మి చాలా కోపంగా చక్రి వైపు చూస్తూ ఉంటుంది. నా తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, ఒరే ఈరోజు మహాలక్ష్మిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను కదా, అదంతా నిజమే కదా అని అంటూ ఉంటే, రే నీకేం పని బాట లేదా, నీకు పని లేదనుకో వేరే వాళ్ళకి కూడా పని లేదని అనుకుంటావా అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఇంటర్వ్యూ గురించి అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండు అదంతా ఫేక్ ఇంటర్వ్యూ అని నిజం చెప్పేస్తాడు. ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది, ఫోన్ కట్ చేస్తాను అని చక్రి అంటుంటే, ఇప్పుడే మర్యాదగా మాట్లాడండి అని మహాలక్ష్మి కోపంగా అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ నిజమంతా చెప్పేస్తూ ఉండేసరికి ఇక చక్రి ఫోన్ కాల్ని కట్ చేస్తాడు. ఇక దేవుడా నన్ను ఇక్కడి నుంచి ఎవరు కాపాడలేరా అని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి, అవును తమ్ముడు సత్యహరిశ్చంద్రుడు అన్నీ నిజాలే మాట్లాడతారు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవ్వరు కాపాడలేరు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అంతలోకే అక్కడికి కన్నా వస్తాడు. ఏంటన్నయ్య వదిన కనిపించడం లేదని మేమందరం ఎంత టెన్షన్ పడుతున్నాము, వదిన కనిపించగానే మాకు కాల్ చేయొచ్చు కదా అని కన్నా అంటూ ఉంటే, ఎక్కడ గ్యాప్ ఇచ్చింది అని కొనుక్కుతూ ఉంటాడు. ఇక తర్వాత సరే మీరిద్దరు బండి మీద వెళ్తారా, వదిన నాతో వస్తావా అని అంటూ ఉంటే, పదరా కన్నా అని కన్నాతో ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి.